అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు పాల్గొననున్న షా బాబు పవన్. నేడు విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరగనున్నాయి. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రాంగణాలను షా ప్రారంభించనున్నారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో 27 కోట్లతో నిర్మించనున్న షూటింగ్ రేంజ్కు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఈవెంట్లో ఆసక్తికర సన్నివేశం విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. శిలాఫలకం మండపం వద్ద ప్రోటోకాల్ ప్రకారం హోంమంత్రితో పాటు సీఎం చంద్రబాబుకు కుర్చీలు వేశారు. ఇది గమనించిన అమిత్ షా వెంటనే మరో కుర్చీ తీసుకురావాలని ఆదేశించి పవన్ను సైతం కూర్చోవాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను జన సైనికులు షేర్ చేస్తున్నారు. మోదీ, షాలు పవన్కు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనంటున్నారు. 2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నీళ్లు. అమిత్ షా రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టానికి కేంద్రం మూడింతల సాయాన్ని అందిస్తుందని తెలిపారు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక 3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2028 నాటికి పోలవరం ద్వారా రాష్ట్రం మొత్తానికి నీరు సరఫరా అవుతుందని చెప్పారు. ఏపీకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది. సీఎం ఎన్నికల సమయానికి ఏపీ వెంటిలేటర్లపై ఉందని, కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడంతో భయపడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. 2027 ఏప్రిల్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. విశాఖ ఉక్కుకు 11,400 కోట్ల ఆర్థిక సహాయం చేసి ప్రాణం పోశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన. టీజీ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ముగిసింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్ర బృందం బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. రాష్ట్రంలో 3,500 కోట్లతో ఆర్ట్ డేటా సెంటర్ పెట్టేందుకు ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్, 450 కోట్లతో ఐటీ పార్క్ నిర్మించేందుకు క్యాపిటల్ ల్యాండ్ అంగీకరించాయి. ఇండియన్ ఓషియన్ గ్రూప్, డీబీఎస్, బ్లాక్టోన్, మైన్హార్డ్ తదితర కంపెనీలతో సీఎం చర్చించారు. రేపటి నుంచి ఆయన దావోస్లో పర్యటిస్తారు. దేశంతోనూ పోరాడుతున్నామన్న రాహుల్ ఎఫ్ఐఆర్ ఫైల్. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందన్న లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీపై మోన్జత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో గువాహటి పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు వ్యాఖ్యాత్మక పరిమితులను దాటాయని, అవి జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని మోన్జత్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో ఐఎన్సీ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు ప్రకటనను బీజేపీ కార్యక్రమంలా చేశారు కవిత. టీజీ నిజామాబాద్లో పసుపు బోర్డు పర్యటనను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ప్రకటించిన విధానం సరిగా లేదని అన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా బీజేపీ కార్యక్రమంలా చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగం చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లోనే లేరని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీష్ రావు అన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ట్వీట్ చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారుల బెదిరింపులు. ఈటల హైడ్రా పేరుతో 3 నెలలుగా ఐఎన్సీ ప్రభుత్వం హంగామా చేస్తుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీనగర్, జవహర్ నగర్లో పేదలు భూములు కొని 40 ఏళ్లుగా అక్కడ ఉంటున్నారని తెలిపారు. డబ్బులు ఇస్తేనే కూల్చివేతలు ఆగుతాయని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితంలో
ఇంత అసమర్థత, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని దుయ్యబట్టారు. ప్రతి పనిలో 7-10% కమిషన్ ఇవ్వనిదే బిల్లులు సెటిల్ కావట్లేదన్నారు. ఖోఖో మనోళ్ళు కొట్టేశారంతే. ఖోఖో తొలి ప్రపంచ కప్లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళ జట్టు విశ్వవిజేతలుగా నిలిచాయి. కాసేపటి క్రితం ముగిసిన మెయిన్స్ ఫైనల్స్ నేపాల్పై 54-36 తేడాతో టీమిండియాను గెలిపింది. తొలి కప్ని ముద్దాడింది. అంతకుముందు అమ్మాయిల జట్టు సైతం నేపాల్ ఉమెన్స్ టీంని 78-40 తేడాతో చిత్తు చేసి తొలి టైటిల్ని ఖాతాలో వేసుకుంది. భారత్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 23 దేశాలు పాల్గొన్నాయి.